ఒక నిమిషం అండి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీగా దా ఒక అభివృద్ధి మాంత్రికుడిగా హ్మ్. ఆయన ప్రజల గుండెల్లో నిలిచిపోయాడండి. ఆయన ఒక తెలుగువాడైనందుకు మనం గర్విస్తున్నాం. ఆయన జీవించిన కాలంలో మనం జీవించినందుకు నిజంగా గర్వంగా ఉంది. మన హ్మ్. తెలుగువాడు ఈ రాష్ట్రం కోసం ఆయన అహర్నిశలో ఏ రోజు కూడా ఈ రాజకీయాలు ఎన్నికలప్పుడు తప్ప మిగతా అన్ని రోజులు కూడా ఆయన సొంత పార్టీని, కేడర్‌ని కూడా పట్టించుకోకుండా రాష్ట్రాభివృద్ధి గురించి ప్రజల అంటే విశాల ప్రయోజనాలు ఆశించిన వ్యక్తి ఆయన. ఆయన్ని ప్రతి ఒక్కడు కూడా పార్టీలకు అతీతంగా కులాల, మతాల, ప్రాంతాలకు అతీతంగా గౌరవించాలి, అభిమానించాలి, గుర్తించాలి, గౌరవించాలి. హ్మ్. అయితే చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఇవాళ ఆయన, ఆయన అనుభవం, రాష్ట్రానికి ఏం కావాలి, రేపు ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి, ఈ అరాచకం జరుగుతున్నప్పుడు డే లైట్ రాబరర్స్ తోటి ఒక ప్రిజనరీస్ తోటి ఈళ్ళు పోరాడాల్సొచ్చినప్పుడు, ఈ రాష్ట్రంలో రేపు ఎన్నికల్ని ఎలా ఎదుర్కోవాలనేటువంటి సమస్య కళ్ళ ముందున్నప్పుడు మనందరికంటే 10 రోజులు, 10 సంవత్సరాల ముందు ఆలోచించే వ్యక్తి కాబట్టి, రేపు ఎన్నికల రోజు ఏం జరగబోతుందో అనేటువంటిది ఆయన కళ్ళ ముందు కనపడతా ఉంది. ఎందుకంటే ఈ చిన్న ఆధారం లేకుండా ఆయన మీద ఇన్ని కేసులు పెట్టి 53 రోజుల పాటు అక్రమ నిర్బంధం జరిగితే మనం ఏం చేసామండి? ఇప్పుడు పార్టీ టీడీపీ క్యాడర్ ఏం చేసింది పక్కన పెట్టండి. సామాన్య పౌరులు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకోకూడదు. ఆయనతో పొత్తు ఏంటి అని డెఫినెట్ గా అంటారు. హ్మ్. ఏంటి ఆవేశం, ఉక్రోషం, రోషం, పౌరుషం ఉంటుంది. ఎందుకంటే బీజేపీ వ్యవహరించిన తీరు జీవీఎల్ నరసింహరావు అటాడు ఎన్ని రకాల మాటలు మాట్లాడి ఇవాళ నోరు మూసు కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడా అని అడుగుతాం మేము. అంతే, హ్మ్. అంతవరకే. కానీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయానికి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలని ప్రతి ఒక్కళ్ళు ప్రతిజ్ఞ పూనారు. రేపు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో బీ ఫార్మ్ తీసుకున్నాడు, ఇంట్లోకి వెళ్ళి తలుపేసేసుకుని ఫోన్ గడెత్తాడు. హ్మ్. కనీసం వాళ్ళు నామినేషన్ కూడా అయ్యారు. ఇది పరిస్థితి. యాక్చువల్ గా గ్రౌండ్ రియాలిటీ ఇది. హ్మ్. చంద్రబాబు నాయుడు గారు అయినా సరే చంద్రబాబు నాయుడు గారు బీజేపీ స్నేహాస్తాన్ని అందుకుంటున్నాడంటే ఎందుకు అందుకుంటున్నాడో జగన్మోహన్ రెడ్డి గారు నో హోప్స్. ఆయన ప్రజల్లోకి వెళ్ళి ఓటు అడగలేడు. ప్రజలు ఆయన పక్కన లేరు. అడిసిమల్లి కాబట్టి గారు, ఆయన కానీ ఖచ్చితంగా ఇక్కడ రాష్ట్రంలో రెండు విషయాలు మీరే చెప్తున్నారు. ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి ఉందని, భవిష్యత్తు కళ్ళ ముందు కనబడుతుంది కాబట్టి ఆయన ఒక అడుగు వెనక్కేశారో, ఒక మెట్టు దిగారో, లేదా పాత మిత్రులే కాబట్టి లైక్ మైండెడ్ రెండు పార్టీలు కూడా ఒకే లైక్ మైండెడ్ కాబట్టి మీరు అన్నట్టు 83, 84 నుంచి కూడా ఎన్టీ రామారావు గారి టైం నుంచి కూడా వాజ్పేయి గారు, అద్వానీ గారు త్రయం నుంచి కూడా ఎన్టీ రామారావు గారితో టీడీపీతో ఉంది కాబట్టి ఓకే కలుస్తున్నారు అనుకోవచ్చు. కానీ ఒకవైపు ఇప్పుడు ఒక్క సంప నిమిషం హ్మ్. లక్ష్మి గారు ఒక మాట అండి. ఇక్కడ మనం బీజేపీ పట్ల ఉన్న ఆగ్రహాన్ని, ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని చెప్పి పర్సనల్ గా మాకు ఏం క్లెడ్జ్ ఉంటుందండి వాళ్ళ మీద. హ్మ్. అంతే. ఇక్కడ రేపు ఇప్పుడు బీజేపీ, టీడీపీ అనేటువంటి సహజ మిత్రులు. హ్మ్. వాళ్ళు అనేక సార్లు కలిసి పోటీ చేశారు. వాళ్ళు అటు కేడరు, ఇటు కేడరు కూడా కలిసి పనిచేసిన అనుభవం ఉంది వాళ్ళందరికీ. హ్మ్. ఇక్కడ తాత్కాలికంగా కొన్ని విభేదాలు వచ్చి ఉండొచ్చు. ఒకళ్ళనొకళ్ళు దూషించుకుని ఉండొచ్చు. హ్మ్. అయితే రాజకీయ ఒపీనియన్స్ మార్చుకోని వాడు రాజకీయ నాయకుడు కాదు. ఓకే. గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కంలో గిరీశం గారు ఏనాడో చెప్పాడు. హ్మ్. అలాగే ప్రజలు కూడా డైనమిక్ గా ఉంటది అభిప్రాయాలు. హ్మ్. గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు కావాలనుకున్నారు, రావాలనుకున్నారు. హ్మ్. ఈసారి నీకు దండరా బాబు నువ్వు వద్దనుకుంటున్నారు. ప్రజల అభిప్రాయం కూడా మారుతుంది కదా. హ్మ్. ఇప్పుడు ఎవరి మీద శాశ్వత శత్రుత్వం, కోపం ఉండదు. అలాగే రేపొద్దున బీజేపీ చట్టాన్ని తన పని తాను చేసుకొని ఇచ్చింది అనుకోండి, హ్మ్. బీజేపీ చాలా గొప్పది, చాలా దేవుడు మోడీ గారు అంటారు. అంతే. ఏమంటే తాత్కాలిక ఆగ్రహం. ఆ ఆగ్రహాన్ని చల్లార్చడం పెద్ద కష్టమేం కాదు. చట్టం తన పని రేపు నుంచే మొదలెట్టేసింది అనుకోండి, అందరూ ఎక్కడ వెళ్ళాల్సిన వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి కూర్చుంటారు. పేపర్ కవర్ లో కొవ్వొత్తులు చేసుకుంటారు, చపాతీలు వండించుకుంటూ తింటారు. హ్మ్. ఇది హ్మ్. అయిపోద్ది. ఆ పని చేయమని ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. బీజేపీ టీడీపీతో కలిస్తే అటువంటిదేనా మంచి శుభ పరిణామాలు జరుగుతాయేమో ఆంధ్రప్రదేశ్ కి. అందరికీ కూడా ఇప్పుడు డెవలప్మెంట్ ఎవరో కోరుకుంటున్నదండి, ప్రతీకార వాంఛతో రగిలిపోతా ఉన్నారు.